హాయ్ అండి. చూడండి, ఈరోజు మళ్ళీ చికెన్ అనమాట. చికెన్ చేయాలి ఇప్పుడు. మేము మండే తిన్నాము కదా, అందుకని ఈరోజు తెప్పించుకున్నాము అనమాట. హాయ్ అండి. చికెన్కి నూనె పెట్టాను, మళ్ళీ పచ్చిమిర్చి వేసాను. కడిగి పెట్టుకున్నాను అనమాట. ఆయిల్లో చికెన్ వేసిన తర్వాత ఈ వాటర్ అంతా ఎగిరేదాకా వెయిట్ చేయాలన్నమాట. మసాలా కోసం ఎండు కొబ్బరి కట్ చేసుకోవాలి. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉన్నా ఓకేనే. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఇది కేజీ చికెను అని చెప్పి ఇచ్చారు, కానీ ఇది కేజీ ఉన్నట్టు అనిపించట్లేదు. మీకు అనిపిస్తుందో? నాకైతే అనిపించట్లేదు. నేను ఇందులో ఎప్పుడు చేస్తాను కదా. మసాలా వేసుకుందాం. ఇందాక తురిమాం కదా కొబ్బరి ముక్కలు, అవి టమాటా మిక్స్ గిన్నెలో వేసుకుందాం. 1 స్పూన్ వరకు గసగసాలు వేస్తే టేస్ట్ వస్తుంది కర్రీ. కొంచెం చెక్క ముక్క, 3 లవంగాలు, మీ కర్రీకి సరిపోను ధనియాలు. ఇప్పుడు ఇది పేస్ట్ చేసుకోవాలి. ఎల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. మెత్తగా పేస్ట్ చేసుకుందాము. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుందాం. చూసారా, పేస్ట్ మెత్తగా నలిగిపోయింది. ఇప్పుడు కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. దీనిలో వాటర్ పోయకుండానే వచ్చేసింది, అయినా కొంచెం వాటర్ పోసుకొని ఉడికించుకుందాం. చాలా వరకు అయిపోయింది, ముక్క ఉడికిపోయింది. కానీ ఇది ఎందుకో నాకు కేజీ అంటే నమ్మబుద్ధి కావట్లేదు. కేజీ అని ఇచ్చారు, అంతా మోసమే. కారం వేసుకుందాం. నేనైతే 2 స్పూన్లు వేసాను, ఎందుకంటే కారం మంటగా ఉంది ఒకటి, పిల్లలు తినలేరు అని చెప్పి. చూసారు, చికెన్ కర్రీ దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు మసాలా వేసేసుకుందాం. వేసాము, కొంచెం ఉడకనిస్తే అయిపోతుంది మసాలా. చూసారా, ఫైనల్గా మసాలా ఉడికిపోయింది. చికెన్ రెడీ అయిపోయినట్టే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. రకరకాలుగా చేయొచ్చు కదా చికెన్. కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి. చికెన్ కర్రీ రెడీ.